మిత్రులారా, తటస్థంగా స్వతంత్రంగా ఉండవలసిన రాజ్యాంగ వ్యవస్థలను, చట్టబద్ధంగా పనిచేయవలసిన రాజ్యాంగ వ్యవస్థలను తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న సంఘ్ పరివార్ ప్రభుత్వ ప్రయత్నాలు ఇదివరకు అనేకసార్లు చూశాం. ఇప్పుడు కొత్తగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీని తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల పనితీరును దెబ్బతీయడానికి వాడుకుంటూ ఉన్నది. ఇది చిలికి గాలివాన అవుతున్నది. గురువారం నాడు హఠాత్తుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కలకత్తాలోని ఐప్యాక్ అనే సంస్థ కార్యాలయాల మీద దాడి చేసింది. ఇది రాజకీయాలకు ఏమీ సంబంధం లేనిదని, ఒక సంస్థ మీద బహుశా ఆ సంస్థ అక్రమాలు చేసి ఉంటే ఆ సంస్థ అక్రమాలను విచారించడానికి ఈడీ దాడి చేసిందని ఎవరైనా అనుకోవచ్చు. కానీ అక్కడే ఈ మొత్తం వ్యవహారంలో కీలకం దాగి ఉంది. ఐప్యాక్ అనేది ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అని ఒక రాజకీయ సలహా సంస్థ. ఈ రాజకీయ సలహా సంస్థను స్థాపించిన ప్రశాంత్ కిషోర్ గురించి, ఆయన అనేక రాష్ట్రాలలోనూ కేంద్రంలోనూ ఎన్నికలలో రాజకీయ పార్టీలకు వ్యూహ రచనలో చేసిన సహాయం గురించి చాలామందికి తెలుసు. 2014 ఎన్నికలలో నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ వ్యూహ రచనే కారణం అని చాలామంది అన్నారు. అట్లాగే అనేక రాష్ట్రాలలో ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీలకు వ్యూహ రచన చేసి పెట్టాడు. ఆయన వల్లనే ఎన్నికల్లో గెలుపు సాధ్యమవుతుందా తెలియదు. కానీ గత 11-12 సంవత్సరాలుగా ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ భారత రాజకీయ రంగంలో ఎన్నికల పార్టీల భవిష్యత్తును తీర్చిదిద్దే వ్యక్తిగా, సంస్థగా పేరు పొందారు. కనుక ఐప్యాక్ మీద దాడి అనేది ఏదో ఒక సంస్థ మీద దాడి కాదు. ఈ ఐప్యాక్ను 2021లో ప్రశాంత్ కిషోర్ వదిలేశాడు. 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో మమతా బెనర్జీ మళ్ళీ ఒకసారి అధికారంలోకి రావడానికి, భారతీయ జనతా పార్టీని ఓడించడానికి 213 సీట్లు తృణమూల్ కాంగ్రెస్కు రాగా 77 సీట్లు మాత్రమే భారతీయ జనతా పార్టీకి వచ్చాయి. ఈ వ్యూహరచన చేసింది ప్రశాంత్ కిషోర్. 2021 ఈ ఎన్నికల తర్వాత ఆయన ఐప్యాక్ను వదిలేశాడు. అప్పటికి డైరెక్టర్లుగా ఉన్న రిషిరాజ్ సింగ్, వినీష్ చందేల్, ప్రతీక్ జైన్ అనే ముగ్గురు ఐప్యాక్ను నడుపుతూ ఉన్నారు. ఐప్యాక్ ప్రధాన కార్యాలయం కలకత్తాలో ఉంది. ఇవాళ ఐప్యాక్ను నడుపుతూ ఉన్న ప్రతీక్ జైన్ ఇల్లు కూడా కలకత్తాలోనే ఉంది. 2024 పార్లమెంటరీ ఎన్నికల్లో ప్రతీక్ జైన్ నాయకత్వంలో ఐప్యాక్ తృణమూల్ కాంగ్రెస్కు సహకరించింది. తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాన్ని తయారు చేసి పెట్టింది. అప్పటి వరకు స్వయంగా ప్రశాంత్ కిషోర్ కూడా, ఆయన అప్పటికి రాజకీయాల్లోకి పోయాడు, ఆయన ఐప్యాక్ వదిలేశాడు, ఎన్నికల వ్యూహ రచనను వదిలేశాడు. కానీ భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలుస్తుంది అని ప్రకటించాడు. తృణమూల్ కాంగ్రెస్ ఒంటరి అంకెకు దిగజారిపోవచ్చు అన్నాడు. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా, అన్ని సర్వేలు కూడా అదే విషయం చెప్పాయి. కానీ ప్రతీక్ జైన్ ఐప్యాక్, తృణమూల్ కాంగ్రెస్ కలిసి ఒక ఏడాది పాటు నడిపిన ఒక క్యాంపెయిన్లో, ఒక ప్రచార కార్యక్రమంలో, ఒక వ్యూహ రచనలో తృణమూల్ కాంగ్రెస్ అత్యధిక స్థానాలు 29 స్థానాలు గెలుచుకుంది. అంతకుముందు వచ్చిన స్థానాల కన్నా ఎక్కువ గెలుచుకుంది. ఇందుకు కారణం ప్రతీక్ జైన్ అని భారతీయ జనతా పార్టీ ఆయన మీద కత్తి కట్టింది. ఎందువలనంటే ఒక ఏడాది పాటు నడిపిన క్యాంపెయిన్లో ప్రతీక్ జైన్, ఐప్యాక్, తృణమూల్ కాంగ్రెస్ కలిసి భారతీయ జనతా పార్టీకి వాతావరణం సానుకూలంగా ఉంది అని ఒక ప్రచారం ఉన్న సమయంలో పశ్చిమ బెంగాల్లో ప్రజలందరి మనసులలో భారతీయ జనతా పార్టీ బెంగాల్ ప్రజలకు వ్యతిరేకమైనది అనే ఒక అభిప్రాయం నాటగలిగారు. అందువలనే జనగణేర్ గర్జన్ బాంగ్లా విద్రోహిదర్ విసర్జన్ అని ఒక నినాదం, జనగణాల అశేష ప్రజా రాసుల గర్జన ఏమంటే బాంగ్లా ప్రజలకు ద్రోహం చేసే వారిని విసర్జించడం అనే ఒక నినాదం. ఆ నినాదం బెంగాల్ అంతటా వ్యాపించింది. అందువల్లనే తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది. కనుక 2026లో మళ్ళీ జరగనున్న శాసనసభ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ను ఎట్లాగైనా ఓడించాలని బెంగాల్లో
శాసనసభ అధికార పగ్గాలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తూ ఉన్నది. సర్ పేరు మీద లక్షలాది ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మీద అనేక రకాల వేధింపులు సాగించారు. అయినప్పటికీ ప్రతీక్ జైన్ ఐపాక్ సహాయంతో ఈసారి ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ బలపడుతుందేమో, తృణమూల్ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీని ఓడిస్తుందేమో కనుక ముందుగానే తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహం ఏమిటి, ఏ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, సర్వేలు చేస్తూ ఉన్నారు, ప్రజాభిప్రాయం ఏ ప్రాంతాలలో ఎట్లా ఉంది, ఇవన్నీ కనిపెట్టాలంటే ఐపాక్ కార్యాలయం మీద దాడి చేసి అక్కడి నుంచి కాగితాలు, ఎలక్ట్రానిక్స్ సమాచారం ఎత్తుకుపోవాలి. ఇది భారతీయ జనతా పార్టీ అనుకోవచ్చు. ఒక రాజకీయ పార్టీగా మరొక రాజకీయ పార్టీ గురించి ఏవైనా ప్రతి వ్యూహాలు రచించవచ్చు, వాళ్ళ వ్యూహం ఏమిటో తెలుసుకోవచ్చు. కానీ అందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈ దేశంలో రాజ్యాంగబద్ధమైన ఒక వ్యవస్థ, అన్ని రాజకీయ పార్టీలకు దూరంగా తటస్థంగా వ్యవహరించవలసిన ఒక వ్యవస్థ, ఆర్థిక నేరాలు, ఆర్థిక అక్రమాలు, అరాచకాలు జరిగినప్పుడు వాటి మీద విచారించడానికి, దర్యాప్తు జరపడానికి, కేసులు నడపడానికి మాత్రమే పని చేయవలసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భారతీయ జనతా పార్టీ కోసం, సంఘ్ పరివార్ కోసం, తృణమూల్ కాంగ్రెస్ అనే మరొక ప్రతిపక్ష పార్టీ వ్యూహం ఏమిటి, ఎన్నికలలో ఏ ఎత్తుగడలు వేయబోతున్నారు, ఎవరిని నిలబెట్టబోతున్నారు, ఎవరికి ఎంత ప్రజామోదం ఉంది అని తెలుసుకోవడానికి ఈ ఐపాక్ కార్యాలయం మీద దాడి చేసింది. అందువల్లనే మమతా బెనర్జీ గురువారం ఉదయం ఈ దాడులు ప్రారంభమయ్యాయి. వెంటనే మమతా బెనర్జీ ప్రతీక్ జైన్ ఇంటి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఇంట్లోకి తన బలగాన్ని, రాష్ట్ర పోలీసు బలగాన్ని, రాష్ట్ర ఇంటెలిజెన్స్ బలగాలను తీసుకొని ఈడీని ధిక్కరించి లోపలికి వెళ్ళి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సమాచారం, అది లిఖిత రూపంలో, డాక్యుమెంట్ల రూపంలో ఉండవచ్చు, లేదా ఎలక్ట్రానిక్ రూపంలో ఉండవచ్చు, అవి తీసుకొని బయటకు వచ్చింది. అక్కడి నుంచి ఐపాక్ ఆఫీసుకు కూడా వెళ్ళింది. ఆఫీసులో కూడా అట్లాగే సమాచారం తెచ్చుకుంది. పార్టీ సమాచారాన్ని దొంగిలించడానికి రాజకీయ దురుద్దేశంతోనే ఈ ఈడీ దాడులు జరిగాయి అని ఆమె అంది. చాలా తీవ్రమైన ఆరోపణ ఇది. నిజానికి దేశంలో స్వతంత్రమైన న్యాయ వ్యవస్థ ఉంటే సూమోటో తీసుకోవలసిన కేసు ఇది. నిజంగా రాజ్యాంగబద్ధ వ్యవస్థలు ఇట్లా అధికారంలో ఉన్న ఒక పార్టీ కోసం ప్రతిపక్ష పార్టీ వ్యూహాన్ని, ప్రతిపక్ష పార్టీ రాజకీయాలను, రాజకీయ సమాచారాన్ని తెలుసుకోవడానికి, దొంగిలించడానికి ప్రయత్నం చేస్తున్నాయా? చేస్తే ఇది ప్రజాస్వామ్యమేనా? అందువల్లనే మమతా బెనర్జీ వెంటనే ఆందోళనకు పిలిపించింది. ఆమె నేనేమీ ముఖ్యమంత్రిగా ఇక్కడికి రాలేదు, అధికార దుర్వినియోగం చేయడం లేదు, మీరు చేసినట్టుగా మీరు మీ అధికారాన్ని దుర్వినియోగం చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను మరొక పనికి వాడుతున్నారు. నేను తృణమూల్ కాంగ్రెస్ అధినేతగా మా పార్టీ రహస్యాలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేశాను అన్నారు. మీరు మహాప్రజాస్వామ్య హంతకులు అనే మాట కూడా అన్నారు. గురువారం రోజంతా ఈ ప్రహసనం సాగగా శుక్రవారం నాడు ఢిల్లీలోను, బెంగాల్లోనూ ఈ తృణమూల్ కాంగ్రెస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా భారతీయ జనతా పార్టీ చేయించిన పనికి తీవ్రమైన నిరసనలు తెలిపారు. ఢిల్లీలో మహువా మొయిత్రా, డెరెక్ ఒబ్రెయిన్ లాంటి పార్లమెంటు సభ్యులతో సహా అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇంతకీ ఏ కారణం మీద ఈడీ ఐపాక్ ఆఫీసులకు వెళ్ళాను అన్నది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ చూపుతున్న కారణం, బొగ్గు స్మగ్లింగ్ సిండికేట్తో ప్రతీక్ జైన్కు సంబంధం ఉంది. బొగ్గు స్మగ్లింగ్ వ్యవహారంలో చేతులు మారిన డబ్బులు ప్రతీక్ జైన్ ద్వారా కూడా మారాయి అనే ఆరోపణలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. నిజానికి ఆ ఆరోపణకు జవాబుగా మమతా బెనర్జీ అసలు బొగ్గు స్మగ్లింగ్ వ్యవహారంలో ఏమైనా అక్రమాలు జరిగి ఉంటే అవి అప్పుడు తృణమూల్ కాంగ్రెస్లో ఉండి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలోకి మారిన శువేందు ద్వారా జరిగాయి. శువేందు ద్వారా జరిగాయంటే ఆ డబ్బులు అమిత్ షాకు చేరి ఉంటాయి, కనుక విచారించవలసింది అమిత్ షాను కానీ ప్రతీక్ జైన్ను కాదు అని కూడా ఆమె అంటూ ఉన్నారు. ఆరోపణలు ప్రత్యారోపణలు ఏవైనప్పటికీ అవి న్యాయస్థానంలో తేలాలి, సాక్ష్యాధారాలు ఉండాలి. కానీ సమయము, సందర్భము ఏమిటి? ఏ సందర్భంలో ఈ సాకుతో, ఇది సాకు కావచ్చునేమో అనిపించే పద్ధతిలో ప్రతీక్ జైన్ మీద దాడి చేశారు.
ఐపాక్ కార్యాలయం మీద దాడి చేశారు. ఇది ఖచ్చితంగా రానున్న ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీ వ్యూహాన్ని తెలుసుకోవడానికి, ప్రతిపక్ష పార్టీ విజయావకాశాలను దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా అధికార పార్టీ ఈడీ ద్వారా చేయించిన ప్రయత్నం. రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగం, రాజ్యాంగ వ్యవస్థలను తమ సొంత జాగిలాలుగా వాడుకోవడం ఎడాపెడా జరిగిపోతున్నది అనడానికి ఇది మరొక సూచన.